మీ జీవితంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? రామారావు గారు, శోభన్ బాబు గారు, మీరు అనేక సందర్భాల్లో శోభన్ బాబు గారి గురించి చెప్పారు. ఇట్లా ఎంతమంది దేవుళ్ళు మీ జీవితంలో ఉన్నారు? అందరూ ఉన్నారు సార్. అంటే నాకు అందరూ కూడా మంచి యాక్టర్లు కానీ లెక్క. రామారావు గారిని చూడాలంటే పౌరాణిక సినిమాల్లో, జానపద సినిమాలు బ్రహ్మాండంగా చేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారిని చూడాలంటే సోషల్ ఫిల్మ్స్లో బ్రహ్మాండంగా చేస్తారు. శోభన్ బాబు గారు మహిళా చిత్రాల్లో బ్రహ్మాండంగా చేస్తారు. కృష్ణ గారు ఫైటింగ్ సినిమాలు, బాండ్ సినిమాలు బ్రహ్మాండంగా చేస్తారు. కృష్ణరాజు గారు ఆయన పర్సనాలిటీగా ఆయన బ్రహ్మాండంగా చేస్తారు. అందుకని నాకు అందరినా కూడా ఇష్టమే. అందరు యాక్టర్ల దగ్గర కూడా నేను ఇది సెకండ్ హీరో కూడా చేశాను. నేను హీరోయే చేస్తాను అనుకోవాలి. సెకండ్ హీరోలు కూడా పెద్ద హీరోలు పక్కన వచ్చినప్పుడు డెఫినెట్గా చేశాను. వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా, చాలా అభిమానంగా చూశారు. వాళ్ళని నేను ఎంత ప్రేమించాను, వాళ్ళు అంతకంటే ఎక్కువ నన్ను ప్రేమించారు. అందుకని అందరి దగ్గర నుంచి కూడా లోటుపాట్లు, ఎవరి దగ్గర ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ అసెట్స్ ఉన్నాయి, అవి చూసుకొని మనం ఎంతవరకు ఆచరించాలని నేను ఆచరించాను. ఇప్పుడు రాజకీయంగా రామారావు గారిని చూశారు. ఒక ఆర్టిస్ట్గా ఉండి మీకు జైపేరి కన్స్ట్రక్షన్స్ లేదా ఇవి స్టార్ట్ చేయడానికి, లేదా భూమి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి శోభన్ బాబు గారు మీకని 1-2 సార్లు మీరు చెప్పారు. కాబట్టి రామారావు గారిని తోటి ఆర్టిస్ట్గా మీ అభిప్రాయాలు అందరి దగ్గర మీరు ఎన్నో నేర్చుకున్నారు. ఒక్కడి దగ్గర డిసిప్లిన్, ఒక్కడి దగ్గర ఇంకోటి, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ అటు వ్యాపారంలో, ఇటు రాజకీయంలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్చువల్గా రాజకీయాలు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి, 1% కూడా లేదు. ఎందుకంటే మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా బాగా కాంగ్రెస్ పార్టీలో ఉండి జైలుకి వెళ్తారు, అవన్నీ కూడా చేశారు బాగా. ఆయనకి ప్రభుత్వం తామ్రపత్రం అనే ఆ రోజుల్లో రాగి ప్లేట్ మీద ప్లేట్లు ఆ తామ్రపత్రం ఇచ్చారు. ఆయనకి ల్యాండ్ ఇస్తారంటే ల్యాండ్ వద్దు నాకు అన్నారు. హాస్పిటల్లో ఫ్రీ హాస్పిటలైజేషను, ఫ్రీ ట్రావెలింగ్ ఇట్లాంటివి మాత్రం ఇచ్చారు. అవి మాత్రం తీసుకున్నారు, కానీ ల్యాండ్ అది తీసుకున్నారు. తర్వాత నాకెందుకు లేదు అంటే ఆయన రాజకీయాల్లో ఎక్కువ తిరగటం వల్ల ఆయన బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. ఆయన అది బిజినెస్లో సఫర్ అయ్యారు ఆయన. తర్వాత నేను బిజినెస్లోకి దిగిన తర్వాత మనం రాజకీయాల జోలికి వెళ్ళకూడదు అనేది మా నాన్నగారిని చూసి కొన్ని నేర్చుకున్నాను. అలాగే సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా రాజకీయాల జోలికి వెళ్ళకూడదు అని అనుకున్నాను. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఎన్టీ రామారావు గారు ఒక హీరోగా బ్రహ్మాండంగా చేస్తూ బ్రహ్మాండమైన డిమాండ్ ఉన్న రోజుల్లో, ఆయన కాల్స్ ఇస్తే చాలు అనుకున్న రోజుల్లో సడన్గా ఒక నిర్ణయం తీసుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అవునండి. ఎందుకని వచ్చారు అంటే, తెలుగు వాళ్ళకి గుర్తింపు లేకుండా అయిపోయింది. మేము తెలుగు వాళ్ళం ఆంధ్రదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెప్తే ఓ మద్రాసీలా అనేవారు. మద్రాసీగా గుర్తింపు తప్ప తెలుగువాడికి గుర్తింపు లేదు. తెలుగువాడి దమ్ ఏంటో, తెలుగువాడి ధైర్యం ఏంటో, తెలుగువాడి శక్తి ఏమిటో ప్రపంచానికి చెప్పాలి అని అనుకొని ఆయన రాజకీయాల్లోకి దిగారు. చాలా మంచి ఆలోచనతో వచ్చారు అనుకున్నాం. ఆయన చైతన్య రథ మీద తిరుగుతూ ఉంటే మేము ఏడుగురు దగ్గర పెదపాడు అని ఒక విలేజ్, అక్కడ మేము పిచ్చిపంతులు అనే సినిమా చేస్తున్నాం. మేము ఆ రోజుకి అక్కడికి వస్తున్నారు. సరే మేమందరం కలిసి ఆ రోజు షూటింగ్ ఆపేసి, నేను, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, కవిత, మాధవి, మేమందరం కలిసి షూటింగ్ అక్కడికి వెళ్ళాం. మీటింగ్ చూసాం, మమ్మల్ని గమనిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత రెండు అనిపించారు లోపలికి. చైతన్య రథంలోకి వెళ్ళి కూర్చున్నాం. ఏం బ్రదర్ ఏంటి ఇక్కడ ఏం చేస్తారంటే, షూటింగ్ చేస్తామండి. ఎవరు ప్రొడ్యూసర్ అంటే, నేను మా జైపేరి బ్యానర్తో తీస్తాను. వెరీ గుడ్, బాగా చేయండి బాగుండి. సరే అన్నగారు, మీరు చాలా ఒక ఉద్దేశంతో ఎన్నో తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. చాలా గొప్ప విషయం అండి అది. మరి మేమేం చేయాలో మాకు చెప్పండి, మీకు ఏ విధంగా మేము సహకరించగలం చెప్పండి అని అంటే, ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు ఎవ్వరూ రావద్దు. నేను ఇందిరాగాంధీకి ఎగెనిస్ట్గా నేను దిగాను. సక్సెస్ అయితే వెళ్ళండి, గుడ్. సక్సెస్ కాకపోతే నా అంత చూస్తాడు. ఆమె మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరుగుతుంది, ఇంకేమిటి. నేను అన్నిటికీ తెగొచ్చి వచ్చాను, మీరు రావద్దు అన్నారు. ఏం చేయాలో తెలియదు, వెళ్ళాలని ఉంది, కానీ ఆయన వద్దన్నారు. సరే అప్పుడు ఏం చేసామంటే, ఆత్రేయ గారికి ఫోన్ చేసి, పిచ్చిపంతులో టెంపుల్ దగ్గర గ్రూప్ సాంగ్ లాంటిది పెద్ద ఉంది, ఆ పాట నాకు అర్జెంటుగా ఎన్టీ రామారావు మీద వచ్చేటట్టుగా రాయండి అన్నాడు. ఆయన వెంటనే 3 రోజుల్లో రాశాడు. ఇన్స్పైర్ అయ్యాడు. మామూలుగా 4 రోజులు తీసుకుంటాడు. ఆత్రేయ గారిని ఏడిపించాలి మిమ్మల్ని అంటే రామారావు గారి మీద అనేటప్పటికి ఆయన కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది. వచ్చి రాసి పంపించారు. మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు, ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువు అయ్యారు. రావయ్యా రామయ్య ఈ రాజ్యమే నీదయ్యారు.
అది రాసి రికార్డ్ చేసాం బాగా ఒక 100 మందిని డాన్సర్స్ అది పెట్టేసి మనం బాగా చేసాం, బాగా సక్సెస్, సినిమా కూడా సక్సెస్. తర్వాత ఆయన సీఎం అయిపోయారు. తర్వాత ఏమైందంటే గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళి వచ్చే లోపల ఇక్కడ రాజకీయం చేసి ఈయన దించేశారు. ఇంతమంది ప్రజలు ఎన్నుకున్న ఈయన్ని వాళ్ళు ఎవరు దించుతారు? ఎవరో ఇందిరాగాంధీ దించేసిందో లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు విభేదాన్ని తీసుకొచ్చి దింపేశారు అంటే ఎట్లా అని చెప్పి ఆయనేమో అంత ఆపరేషన్ చేయించుకొని కూడా మళ్ళీ జనంలోకి వెళ్ళిపోయారు. ఇక అప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం వెళ్ళాలి, మంచి పెట్టి మనం చేయాలి అనుకొని నేను తెలంగాణ అంతా తిరిగి వచ్చి ఇంత సాక్రిఫైస్గా వస్తే ఇట్లా చేశారు, మనకి రామారావు గారు ముఖ్యం, మన నాయకుడిగా ముఖ్యం అని చెప్పి చెప్పడం అది సక్సెస్ అయింది. బాగా నెల రోజులు తిరగకుండానే మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక రోజు ఫోన్ చేశారు రామారావు గారు. అప్పుడు ఇంకా ఇండస్ట్రీ ఇక్కడికి రాలా, హైదరాబాద్ రాలా, మెడ్రాస్లోనే ఉన్నా. మురళి ఎక్కడున్నావు అన్నాడు. సార్ మెడ్రాస్లో ఉన్నాను, షూటింగ్ జరుగుతుందా అంటే అవునండి అన్న. రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ రాగలవా అన్నాడు. సార్ వస్తానండి. మార్నింగ్ వచ్చి ఫస్ట్ ఫ్లైట్కి అన్నాడు. వెళ్ళాను. ఏం లేదు, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. రాజమండ్రి నుంచి నువ్వు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం మేమందరం. సార్ నాకు అసలు దెబ్బ తిరిగిపోయింది. అసలు